మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే గత 2 రోజుల నుంచి మాపై వస్తున్న తప్పుడు ఎలిగేషన్స్, ఫాల్స్ కేసు కోసం మాట్లాడడానికి వివరణ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చినాము. ఏదైతే ఈ కొమ్మన్పల్లి శ్రీనివాస్ మాపై చేసిన ఫాల్స్ కేసు, ఆ రోజు మా ఫాదర్ శ్రీనివాస్ హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో సర్జరీ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన హాస్పిటల్ ఎవిడెన్స్ ఉంది. ఏదైతే మేము జిఎస్టీ లేకుండా బిజినెస్ చేస్తున్నామని చెప్పి మాపై తప్పుడు ఫిర్యాదన చేస్తున్నాడో, తక్కువ ధరకు తీసుకొస్తున్నామని చెప్తున్నాడో, మేము ముంబై నుంచి తీసుకొని వచ్చి ఇచ్చేవాడిని. అదే క్రమంలో ఆయననే తీసుకున్నాడు డైరెక్ట్గా. నేను డబ్బులు ఇచ్చేది ఉందని చెప్పి నన్ను ఇబ్బంది చేస్తున్నాడు, ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నాడు. దానికి సంబంధించి పూర్తి వివరణ నేను సిపి గారికి, ఆర్మూర్ సిఐ గారికి, ఏసీపీ గారికి అందరికీ నేను వివరణ కాంప్లైంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. మా నాన్నగారి పేరు కత్రౌతి శ్రీనివాస్. మేము ఓల్డ్ బస్ స్టాండ్ మాది షాప్. మేము పారిపోయామని మా పైన తప్పుడు ఫిర్యాదన చేస్తున్నారు సార్. మేము ఎక్కడికి పారిపోలేదు. ఫాల్స్ ఎలిగేషన్. ఇదే కొమ్మన్పల్లి శ్రీనివాస్ మా పైన అటాక్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా మేము డిసెంబర్లో అటాక్ జరిగింది. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా మేము అటాచ్ చేసి ఇవ్వడం జరిగింది సార్ కంప్లైంట్లో. అటాక్ ఇదే సార్, ఆయన చేసేది అంతా ఇల్లీగల్తో నన్ను ఇన్వాల్వ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టడం. ఇదే మేము ఆయనకి గోల్డ్ ఇచ్చేది ఉంది, డబ్బులు ఇచ్చేది ఉంది, ఇట్లా దానికి సంబంధించి సార్ ఎవరైతే ఒక 3 సాక్ష్యాలు ఉన్నారో వాళ్ళకు కూడా మేము పూర్తి వివరణ మేము కంప్లైంట్లో మేము ఇచ్చేసినాం సార్. డబ్బులు ఇచ్చేది అది ఏమున్నా నేను సిపి గారికి వాళ్ళందరికీ సార్ నేను కంప్లైంట్ రూపంలో నేను తెలియజేయడం జరిగింది. ఏంటి నేను మొత్తం సార్ వాళ్ళకి నేను కంప్లైంట్ ఇచ్చినాను సార్. ఆల్రెడీ సిఐ గారు కూడా దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. తప్పు సార్, అన్ని తప్పుడు ఆరోపణలు. లేదు సార్, లేదు సార్. జిఎస్టీ వాళ్ళు ఏం దాడి చేయలేదు సార్. జిఎస్టీ వాళ్ళు ఎవరు దాడి చేయలేదు, ఏం చేయలేదు. నాకు పర్సనల్గా ఎవరైతే ఈ కొమ్మన్పల్లి శ్రీనివాస్ మా పైన దాడి చేయించాడు. అబద్ధం సార్. మా షాపు అతని షాపు ఎదురుగానే ఉంటుంది సార్. మాది రాళ్ళ షాప్ సార్. రాళ్ళు, స్టోన్స్ బిజినెస్. మీకు అందరికి ఒక్కొక్క కాపీ ఇస్తానన్న. మీరు కూడా లోకల్ మార్కెట్లో మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి ఒకసారి. తప్పు ఏంది, నిజం ఏంటి మీకు కూడా అర్థమవుతుంది. అదే అన్న, దానికి సంబంధించి పూర్తి వివరాలు నేను కంప్లైంట్ ఇచ్చి అదే దానికి చెప్పి దానికి సంబంధించిన నాకు ఎవరైతే అక్కడ ముంబైలో గోల్డ్ పోయిందో దానికి నేను ముంబై నుంచి గోల్డ్ పర్చేజ్ చేస్తుండే. అక్కడి నుంచి తెచ్చేటప్పుడు అక్కడ నికుంజ్ అనే ఒక వ్యాపారి నన్ను అక్కడ మోసం చేయడం జరిగింది. జిఎస్టీ అన్న, పూర్తి జిఎస్టీ బిల్స్తో సహా నేను ఇస్తుండే. నేను ఏదైతే జిఎస్టీ ఇవ్వకుండా, జిఎస్టీ లేకుండా, బిల్స్ లేకుండా, డాక్యుమెంటేషన్ ఏం లేకుండా నేను బిజినెస్ చేస్తున్నా అనేది తప్పు సార్. అన్నీ ఉన్నాయి సార్. డాక్యుమెంటేషన్ ప్రతి ఒక్కటి నేను మీకు చేస్తున్నాను సార్. ఆయన చేయడానికి కారణం సార్ ఆ ఒక్క అతను కాదు, ఇంకొక 5గురు కూడా ఉండే. 5గురు కూడా మా మీద కంప్లైంట్ ఇవ్వచ్చు కదా సార్. ఆయన ఒక్కైనా మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయడం? మార్వాడి సేట్ అనే వ్యక్తి మిమ్మల్ని మోసం చేసి. అవును సార్. ఇప్పుడు డైరెక్ట్ అతనితోటి డబ్బులు ఆయనకి ఇచ్చిరా, మీ ద్వారా ఇప్పించారు? నా ద్వారా ఇప్పించాడు సార్. యాక్చువల్లీ ఆయననే పరిచయం. తర్వాత నాకు ఏదో కమిషన్ బేస్లో నన్ను పెట్టుకొని నేను ట్రావెల్ చేసుకొని అట్లా జరుగుతుండే సార్. ఈ కొమ్మన్పల్లి శ్రీనివాస్ మా పైన అటాక్ కూడా చేయించడం జరిగింది సార్. నిజామాబాద్లో దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా ఉంది.